గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా. రాష్ట్రపతి రాజీనామా లేఖను పంపిన తమిళసై చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా రాష్ట్రం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికలో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమిళనాడు చెందిన తమిళసై ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు గాను రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పోస్టుకు ఆమె రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో సాగుతుంది. తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి బరిలో దిగేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారని వార్తలు వచ్చాయి. చెన్నై సెంట్రల్లో లేదా తుత్తుకూడి నుంచి ఆమె పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తుత్తుకూడి నుంచి పోటీ చేసే డీఎంకే అభ్యర్థి కనిమల చేతిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. 2006 నుంచి తమిళసై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. 2006 నుంచి ఆమె పోటీ చేస్తుంది. ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన సందర్భం ఉంది. ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పోటీ చేసింది, కానీ ఇప్పటి వరకు రాజకీయంగా విజయం సాధించలేదు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్. ఆయన తమిళసై బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావడంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలుగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఆమె అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నుంచి మరోసారి ఓడిపోయారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వెలచ్చేరి నుంచి పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి నేతృత్వంలో తుత్తగూడి నుంచి పోటీ చేయగా మరోసారి కూడా ఓటమి ఎదురయ్యింది. అనంతరం 2019లో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ గవర్నర్ నియామకమైన తొలి స్థానాలలో కేసీఆర్ ప్రభుత్వంలో సంఖ్యతను పెంచేటువంటి నేపథ్యం కూడా గవర్నర్ గారికి ఉంది. ఎన్నిసార్లు పోటీ చేసినా గవర్నర్ తమిళసై మేడం ఎక్కడ కూడా గెలవలేదు. ఆమె 1999లో రాజకీయాలకు వచ్చింది. ఆయన ఉన్న వృత్తిరీత్యా డాక్టర్, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్లో ఆమె డాక్టర్గా చేసుకుంటూనే ఇలా ఉన్నటువంటి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా గెలవలేదు. మరోసారి కూడా మేడం గారికి అవకాశం వచ్చింది. అందుకోసమే ఆమె పదవికి రాజ్యాంగబద్ధమైన పదవికి కూడా రాజీనామా చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది.